ఎవరి బర్రె అయితేంది మన దొడ్లే పెండ పెట్టిందా లేదా అని చూసుకుంటున్నారు కొంతమంది. అప్పులోడు ఇంటికి రాగానే ఇద్దరాలు మొగలు కొట్లాడుకున్నట్టు ఆడు వెళ్ళిపోగానే మళ్ళా కూడి ఉన్నట్టు చిరంజీవి అలా తమ్ముడు చిన్నజీవి అదే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా ఇదే యాక్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీది చూస్తే కనిపిస్తే కాకిరిచ్చి ఉంచుకునేటట్టు లోపల ఇంకో కథను అడుగుతున్నారు. ఏందో చూడుండ్రు అలా కథ. వారెవ్వ ఆస్కార్ అవార్డు ఇచ్చేటోళ్ళు కూడా ముక్కు మీద ఏలేసుకొని బీరిపోయి చూడవలసిన డ్రామా చిన్నజీవి చిరంజీవి మొదలు పెట్టిరు. అన్నొక పార్టీ తమ్ముడు ఇంకో పార్టీ. అన్న పార్టీని తమ్ముడు తిడతాడు, తమ్ముని పార్టీని అన్న తిడతాడు. పార్టీలనే తిట్టుకుంటారు కానీ అన్నను తమ్ముడు తిట్టాడు, తమ్ముడు అన్నం తిట్టాడు. అన్న మంచోడే కానీ అన్నున్న పార్టీ బద్మాష్ అంటాడు. తమ్ముడు మంచోడే కానీ ఆడు మద్దతు ఇస్తున్న పువ్వు కుడితే లపంగా పార్టీ అని ఇద్దరిని ఒకరికొకరు పొగుడుకుంటా పార్టీలను తిడతారు. కళ్యాణాల పవన్ ఏమన్నాడో ఇనుండ్రి. అన్నయ్యకి నేను ఎదురొస్తానా? అన్నయ్య మీద నా కోపం ఉంటుందా? ఉండదు. అన్యాయానికి అక్రమాలకి నేను ఎదురెళ్దామంటే నా దురదృష్టం ఈరోజు నేను అన్నయ్యకి ఎదురుగా నిలబడాల్సి వస్తుంది తప్ప. చూసిండ్రా, అన్నకు ఎదురుగా నిలబడే దమ్మున్నదా నాకు? అన్న అంటే కోపమేనా నాకు అని తమ్ముడు చెప్తాడు. ఇక పెద్దజీవి మాటలు కూడా ఇనుండ్రో పని అయిపోతుంది. పవన్ కళ్యాణ్ భావోద్వేగాలు అలాగే ఒక సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. మనం ఫస్ట్ కాంగ్రెస్ని అడిగేటప్పుడు, కాంగ్రెస్ వైపు వేలు చూపించేటప్పుడు మిగతా పార్టీల వైపు కూడా మనం ఆలోచించాలి. ఇన్నారులా తమ్ముడు మంచోడే కానీ ఆడు పెట్టిన పార్టీ మద్దతిస్తున్న పార్టీ మహా చెడ్డదని మెగాస్టార్ చెప్పుకొస్తున్నాడు. మరి ఈడ అన్నదమ్ములు ఇద్దరు శుద్ధపూసలైతే వీళ్ళకి అంతో ఇంతో షేదోడు లెక్కుండి 4 రూపాయలు సంపాదించుకునే మార్గం చూపించిన పార్టీలే బద్మాషియా? కాంగ్రెస్ పార్టీ కమీన పార్టీ అయితే అన్ననల్లకు పోకుండా ఆపకపోయిండు. మరి పవనాలు చిన్నోడు కాబట్టి అనలేకపోయిండేమో. మరి తమ్ముడు పవనాలు పార్టీ పెడుతుంటే అరే నేనేం పొడిచింది లేదు పార్టీ పెట్టి నువ్వు పెట్టి కోడిగుడ్డు మీద ఈకెలు వీకెడు ఎందుకు రా అని అన్ననన్న చెప్పొచ్చు కదా తమ్మునికి. కానీ చెప్పరు. తమ్ముడు బీజేపీకే మద్దతు ఇవ్వాలని అన్న కోరుకుంటాడు, అన్న కాంగ్రెస్లోనే ఉండాలని తమ్ముడు కోరుకుంటాడు. అందరు నీసు తినేటోళ్లే కానీ కోడి మాయమైనట్టు, ఇద్దరు మంచోళ్లే కానీ ఈనటోడే హౌలేగాడు అన్నట్టు. కాంగ్రెస్ కో హటావో దేశ్ కో బచావో అని కళ్యాణాల పవన్ అంటుంటాడు కానీ చిరంజీవి కో హటావో రాష్ట్ర కో బచావో అనడు. అన్న కూడా సేమ్. ఇట్లెందుకు చేస్తున్నారు వీళ్ళంటే రేపు పొద్దుగాల నరేంద్ర మోడీ నడినెత్తిల సుడి తిరిగి ప్రధానమంత్రి అయ్యేనా అంటే కొనిదల కుటుంబానికి తమ్ముని సేవల దక్షిణ కింద కొండంత అండ దొరికినట్టే. అట్లా కాకుండా ఉల్టా పల్టాయి చేయి గుర్తు జోరందుకుంటే ప్రజారాజ్యం అమ్మకందారుడు చిరంజీవి రూపంలో సేమ్ కొనిదల కుటుంబం లాభాల బాటలనే నడుస్తుంది. అంటే ఎవరి ఏండ్లున్నా చిరంజీవి కుటుంబానికి వచ్చిన నష్టం ఏం లేదు. నష్టం కాకుండా ఉండాలంటే ఇద్దరు చెరో దిక్కు నిలబడాలి కాబట్టి ఈ డ్రామాకు పరదా ఉటాయించిండ్రు. ఇది అర్థం చేసుకోకుండా కొంతమంది డైలాగులు విని సీటీలు కొట్టుకుంటా పవనిజం చిరుజమానా అని భ్రమలు పడుతున్నారు మడుగులలో దుంకుకుంటా.